ఇంట్లో వాళ్ళు వేధిస్తున్నారు అంటూ తనుశ్రీ దత్త ఈమె బాలకృష్ణ హీరోగా వచ్చినటువంటి ఓ సినిమాకి హీరోయిన్ గా నటించారు. ఆమె గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. మీటూ అంటూ 7 ఏళ్ల క్రితం బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన హీరోయిన్ తనుశ్రీ దత్త మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఏడుస్తూ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందులో తను ఇంట్లో వాళ్లే వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నా ఇంట్లో వాళ్ళే నేను వేధింపులకు నా ఇంట్లోనే నేను వేధింపులకు గురవుతున్నాను. ఈ విషయంపై పోలీసులను సంప్రదించా. స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయమన్నారు, కానీ నా ఆరోగ్యం సహకరించట్లేదు. రేపో ఎల్లుండో కుదిరపడ్డాక వెళ్తా. ఇంట్లో పని మనుషులు కూడా నా మాట వినరు. ఇంట్లోని వస్తువులు దొంగిలిస్తుంటారు కూడా. నా పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. నేను ఈ వేధింపులు తట్టుకోలేకున్నా. ఇది 2018లో మీటూ సమయం నుంచి జరుగుతున్నాయి. వీటి వల్ల నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పరిస్థితి చేజారటాక ముందే ఎవరో ఒకరు నన్ను రక్షించండి అంటూ పేర్కొన్నారు. కాగా 2018లో మీటూ ఉద్యమం సమయంలో నటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, అలాగే దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తనను ఓ సందర్భంలో వేధించారంటూ తనుశ్రీ దత్త ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ కథానాయుడుగా తెరకెక్కిన వీరభద్ర సినిమాలో తనుశ్రీ దత్త నటించారు. సో మరి ఆమె సొసైటీలో జరుగుతున్న అన్యాయాలని, తనపైన ఉన్నటువంటి అన్యాయాల గురించి అంతా ఓపెన్ గా చెప్పిన వ్యక్తి తన మీద జరుగుతున్నటువంటి, తన ఇంట్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క దాని గురించి ఎందుకు చెప్పలేదు అనేది ఆలోచించాలి. తను కొద్దిగా సైకలాజికల్ గా, మెంటల్ గా కూడా డిస్టర్బ్డ్ గా ఉన్నట్టుగా నాకైతే ఆ వీడియో చూస్తే అనిపించింది. తనుశ్రీ దత్త అని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొద్దిగా తన మీద కేర్ తీసుకొని తన హెల్త్ కండిషన్ ఎలా ఉందో చూసి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. కానీ పెద్ద పెద్ద వాళ్ళ మీద ఆరోపణలు చేయడం కూడా ఒక కారణంగా కూడా అనుకోవచ్చు. కానీ తన ఇంట్లో వాళ్ళే వేధించడం ఏంటి అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. తన మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్పేసి అయితే నాకు అనిపించింది ఆ యొక్క వీడియో చూస్తే.